ఫ్యాన్స్ మాత్రమే కాదు, వాళ్ళ క్రేజ్ ని చూస్తూ పెరిగిన ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ కూడా వాళ్ళ పీక్ టైం ను మళ్ళీ చూడాలని ఉంటుంది. ముఖ్యంగా సీనియర్ స్టార్స్ కి ఇలాంటి సందర్భం వస్తుంది. తమ అభిమాన హీరో మాస్ స్టామినా ఏంటో చూపిస్తే బాగుంటుంది అనుకుంటారు. అయితే అదే సేమ్ ఫీలింగ్ ఆ స్టార్స్ ఇంట్లో కూడా వస్తుంది. ఆ టైంలోనే సీనియర్ స్టార్ తనయురాళ్ళు వాళ్ళకి సూపర్ బూస్టప్ ఇస్తున్నారు. సీనియర్ హీరోలు తమ ఒకప్పటి వైబ్ ని తీసుకొచ్చేందుకు ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ చేస్తున్నారు. ఈ క్రమంలో బాలకృష్ణ కూతురు తేజస్వి బాలయ్యలోని ఫ్యాన్ యాంగిల్ ని అందరికీ చూపించాలని అన్స్టాపబుల్ షో వచ్చేలా చేశారు. ఆమె ప్రోత్సాహం ఇంకా ప్లానింగ్ వల్లే అన్స్టాపబుల్ సక్సెస్ఫుల్ గా 3 సీజన్లు పూర్తి చేసుకుంది. అయితే అన్స్టాపబుల్ మాత్రమే కాదు, బాబీతో లాస్ట్ సంక్రాంతికి వచ్చిన డాకు మహారాజ్ సినిమా స్టోరీ రిఫరెన్స్ కూడా తేజస్వి ఇచ్చిన హింట్స్ తోనే అని తెలిసింది. ఇలా తమ ఇంట్లో ఉన్న సీనియర్ స్టార్ ని ఎలా ఫ్యాన్స్ చూడాలని అనుకుంటున్నారో అది జరిగేలా చేస్తున్నారు. ఇక లేటెస్ట్ గా మెగాస్టార్ చిరంజీవి మనశంకర వరప్రసాద్ సినిమా విషయంలో కూడా సుస్మిత హ్యాండ్ తెలిసిందే. అనిల్ రావిపూడి డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. సంక్రాంతి సినిమా అనేలా మెగా వైప్ ని తీసుకొచ్చింది. మళ్ళీ చిరంజీవిని రౌడీ అల్లుడు ఘరానా మొగుడు సినిమాలో ఎనర్జీ చూస్తున్నామంటూ చిరు గురించి మాట్లాడుతున్నారు. అయితే ఈ సినిమాను షైన్ స్క్రీన్ బ్యానర్ తో పాటుగా సుస్మిత గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో నిర్మాణ భాగస్వామ్యం అయింది. సో మెగా మూవీకి మెగా డాటర్ ప్రొడక్షన్ కూడా హెల్ప్ఫుల్ అయింది. చిరు బాలయ్య ఇద్దరి విషయంలో తమ డాటర్స్ వాళ్ళని ఎలా చూడాలనుకుంటున్నారో అలాంటి కథతో వాళ్ళ ఇన్పుట్స్ తో మంచి అవుట్పుట్ వచ్చేలా చేసుకున్నారు. ఓ విధంగా అది వాళ్ళ ఐడియానే, కానీ ఇలాంటి సినిమా కావాలని ఫ్యాన్స్ నుంచి వచ్చిన రిక్వెస్ట్ల కారణంగానే అలాంటి కథలను వారు రిఫర్ చేశారని చెప్పొచ్చు. మరి ఇదే ఐడియాని అటు వెంకటేష్ ఇటు నాగార్జున కూడా ఫాలో అయితే వాళ్ళు కూడా ఫ్యాన్స్ కి కావాల్సిన జోష్ ని అందించే ఛాన్స్ ఉంటుంది. డాకు మహారాజ్ కి తేజస్వి, మనశంకర వరప్రసాద్ కు సుష్మిత, ఇలా ఇద్దరు కూడా తమ ఫాదర్ సినిమాలకు బ్యాక్ అండ్ సపోర్ట్ తో ఫ్యాన్స్ కి కావాల్సిన ఫీస్ట్ అందించారు. సో ఈ సినిమాలు రావడానికి కారణమైన వాళ్ళకి కూడా ఫ్యాన్స్ తమ అభినందనలు తెలుపుతున్నారు.